ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చెప్పండి, మీతో మీరు చెప్పుకోండి. ఈ యుద్ధము నేను చేయాల్సిన అవసరం లేదు. నేను స్తుతిస్తుండగానే దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? మనము స్తుతిస్తుండగానే దేవుడు యుద్ధము జరిగిస్తాడంట. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు ఊరికే నిలిచి చూస్తే దేవుడే యుద్ధము జరిగిస్తాడు అని అంటున్నాడు. చూడండి, దాని తర్వాత ఏం చేస్తాడు చూడండి. కహాతీయులు సంతతి వారును, కోరహీయులు సంతతి లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఎట్లా చేస్తారంట అండి? మనలాగ్నా ఎట్లా? గొప్ప శబ్దం అంట. కనీసం ఆ మాట అయినా గొప్ప శబ్దంతో చెప్తారా? గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అదే రీతి 21వ వచనం, యెహోషాపాతు చేసిన పని చూడండి. అక్కడ యుద్ధానికి శత్రువులు వస్తున్నప్పుడు వాళ్ళని ముంచి వేయడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 రకాల సైన్యాలు 3 దేశాల నుండి వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? యెహోవాను స్తుతించుటకు గాయకుల్ని ఏర్పరిచాడంట. అసలు మన సంబంధం ఉందా? పాడటానికి క్వార్ని ఎందుకు అరేంజ్ చేస్తాడు? యుద్ధము జరుగుతుంటే ఎవరైనా వెపన్స్ పరిగెత్తుకొని వెళ్ళి ఆయుధాలు ఎక్కడున్నాయి, మనం రెడీ ఉండాలి, మనం సిద్ధపడాలని ఎవరైనా చెప్తారు. కానీ యెహోషాపాతు దేవుని పైన ఆధారపడిన వ్యక్తి, దేవుని హృదయం తెలిసిన వ్యక్తి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా అండి? యుద్ధానికి శత్రువులు వస్తుంటే గాయకుల్ని ఏర్పరిచాడు. అంటే క్వాయర్ని. వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనని స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. యుద్ధానికి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రము యెహోవా నమ్మదగిన వాడు, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనని స్తుతించుడి, ఆయనని స్తోత్రం చేయుడి అని ఆయనకి స్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉందంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన, స్తుతించవలసిన సమయంలో స్తుతి, కృతజ్ఞత, ఆరాధన. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఎప్పుడండి? వారు మౌనంగా ఉన్నప్పుడు, వారు టైం పాస్ చేయడానికి చూడటానికి వచ్చినప్పుడు కాదు. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీద, మోయాబీల మీద, షెయిరు మన్యవాసుల మీద మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. As we praise and worship God, as we praise Him with all of our hearts, God will take care of our enemies. Hallelujah. దేవుడే మన శత్రువుని చూసుకుంటాడు, వారిని వారే చంపుకునేలాగా చేస్తాడు. ఇక్కడ దేవుడు కూడా ఏమి ఆయుధాలతో పోట్లాడలేదండి. వారి ఆయుధాలతోటి వారి మధ్యలోనే గొడవలు వచ్చి, వారి మధ్యలోనే కన్ఫ్యూజన్ వచ్చి వారే హతులైపోయారంట. ఈరోజు చూడండి 26వ వచనము, 4వ దినంన వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా అని పేరు. బెరాకా అనే మాటకు అర్థము స్తుతి. ఏది ఏంటండి? బెరాకా అంటే ఏంటి? స్తుతి, ఆశీర్వాదము అనే దానికి అర్థం అంట. బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదము. As you praise and worship God, God will take care of your blessing. Hallelujah. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి తలుపులు తెరుస్తుంది, ఆకాశ వాకిల్ని విప్పుతుంది, పట్టరానంత కుమ్మరిస్తుంది. స్తుతి, బెరాకా అంటే ఆశీర్వాదము దేవుడే పంపిస్తాడు. ఎప్పుడు? అదే రీతిగా ఎటువంటి ఆశీర్వాదం అంటే చూడండి, వాళ్ళు పట్టలేనంత బంగారము, పట్టలేనంత పట్టలేనంత ధనము వారు పొందుకున్నారంట. అంటే మనం స్తుతిస్తే ఇవన్నీ వస్తాయి కదా, స్తుతిద్దామని ఈరోజు తెగ స్తుతిస్తారేమో. మనసు అట్లుండి స్తుతి చేశారనుకోండి,
దేవుడు ఇంకా నీచ స్థితికి దించేస్తాడు. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూ విల్ గెట్ వెన్ యూ ప్రైజ్ హిమ్. యూ ప్రైజ్ హిమ్ బికాస్ ఆఫ్ హూ గాడ్ ఇస్. హల్లెలూయా. బికాస్ యూ లవ్ హిమ్. ఆయనని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనని స్తుతిస్తున్నాము. ఇశ్రాయేలీలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఎప్పుడు వస్తుంది దేవుని భయము? మనము స్తుతిస్తుండగా దేవుడు తన పరాక్రమ కార్యాలు జరిగిస్తే, ఆశ్చర్యకార్యములు జరిగిస్తే, శత్రువులు లయపరుస్తే, మనము శక్తివంతులుగా మనము స్తుతిస్తే మనము శక్తి పొందుకుంటాం. నమ్ముతారా అండి? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? మనము స్తుతిస్తే శక్తివంతులు అవుతాం. ఇవన్నీ చూసిన అన్యజనులు దేవుని భయము వారికి కలుగుతుందంట. ఈరోజు దేవుని భయం కలగాలంటే ఊరికి చెప్పడం కాదు, దేవుని ఆశ్చర్య కార్యాలు జరిగేలాగా మనం ఆయనని స్తుతిస్తూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు స్తుతులు, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉండి దేవుడు ఆయన అక్కడ కూర్చున్నాడంటే, ఆ స్థలంలో వచ్చాడంటే చాలు ఆశ్చర్య కార్యాలు చేయకుండా ఉండడండి. యెహోషాపాతు చక్కటి మాదిరి ఏంటంటే, శత్రువులు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వెన్ యు ఆర్ ఇన్ అ టఫ్ స్పాట్, టఫ్ సిచ్యువేషన్, డోంట్ రన్ అవే. పరిగెత్తకండి, భయపడకండి, జడియకండి. మీ ముందే నేను మీ శత్రువుల్ని హతము చేస్తాను అంటున్నాను. మీరు స్తుతిస్తూ ఉండండి. యాజ్ యు వర్షిప్ ద ఎనిమీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. యాజ్ యు వర్షిప్ ద Satan and his army will flee, run away from you. వారి మధ్యలోనే వారికి కన్ఫ్యూజన్ వస్తుందంట. ఈరోజు స్తుతికి మనము సిద్ధపరచుకోవాలి మన హృదయాన్ని. నేను చేసే ఆరాధన నిజంగా దేవునికి అంగీకారంగా ఉండాలి. శక్తిలో పోలేకుండా చేయాలి. గొప్ప శబ్దముతో ఆరాధించాలి. దేవుడు కృప నిరంతరం ఉండును, ఆయనకి స్తుతులు, ఆయనకి స్తోత్రాలు అని మనము ఆరాధిస్తుండగానే దేవుడు శత్రువుల పని చూసుకుంటాడు.